పచ్చని చెట్టురా చెట్టు మీద రామశిలకరా రామశిలక నోట ఎల్లవేళలా స్వామి నామమే పలుకురా శ్రీ స్వామి నామమే పలుకురా పచ్చని చెట్టురా చెట్టు మీద రామశిలకరా రామశిలక నోట ఎల్లవేళలా స్వామి నామమే పలుకురా శ్రీ స్వామి నామమే పలుకురా పచ్చని చెట్టురా చెట్టు మీద రామశిలకరా రోజున చిలక నా చెంతకు వచ్చేరా స్వామి స్వామి అంటూ నన్ను పేరు పెట్టు పిలవసాగేరా ఒక్కనొక్క రోజున చిలక నా చెంతకు వచ్చేరా స్వామి స్వామి అంటూ నన్ను పేరు పెట్టి పిలవసాగేరా ఏటమ్మ చిలకమ్మ ఏటని అడిగితే ఏటమ్మ చిలకమ్మ ఏటని అడిగితే ఆకుల్లో తలబెట్టి వెక్కి వెక్కెట్టింది పచ్చని చెట్టురా చెట్టు మీద రామశిలకరా రామశిలకను జయ బలో చాముండేశ్వరి మాతా కీ జగదంబా విశ్వపాలిని మాతా కీ అన్ని ఒకసారి అమలు చెప్తాం జగదంబా విశ్వపాలిని మాతా కీ రెండు చేతులు పైకెత్తి చెబితేనే పరమాత్ముడని కింద పెట్టి చెబితే కృష్ణాచారికి దయ్యాలకి పాపాత్ములకి రాక్షసులకి మధ్యన పెట్టి చెబితే మనుష్యులకి మానవ మాత్రులకి పశు పక్షాదులకి సహస్రాల చక్రం అంటే మన తల ఎత్తిపై ఉన్న బ్రహ్మరంధ్రానికి పైన చెబితేనే బ్రహ్మాది దేవతలుగా యొక్క జయకాలం అందుతుందట మరొకసారి మీకు మనవి చేస్తున్నారు మీ అందరూ దేవతా లోకానికి చెందిన దేవతలకు నమస్కారం చేసినట్టుగా చెప్పండి జయ బలో చాముండేశ్వరి మాతా కీ విశ్వపాలిని హర హర మహాదేవ్. ఓం మంగళహారతులను తెలిస్తే వెలిగించి పెట్టుకోండి కంపల్సరీ అక్కడ లేదమ్మా తెచ్చిన వాళ్ళు ఉంటే వెలిగించండి ఓం దేవి మాతృ దేవాస్తాం విశ్వరూప ప్రచోదనే సానోద్రే జో నిర్వహణ దేవాకస్మాత్లేదు అయం ముహూర్త సుముహూర్తోస్తు ఏతస్సు శేషామరాభ శేషామ దేవశామో దేవోదనాథః ఆపదాం భర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం పురుషశైవ నందస్య కడిమో భజనః నమో తస్స వినోదనాయ అందరూ రెండు చేతులు జోడించి మీ మనస్సునందు మహాగణపతిని నమస్కారం చేసుకోండి ప్రార్థన చేసుకోండి ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. అలాగే అమ్మల కన్నయ్యమ్మ ఈ సమస్త లోకాలకి జగన్మాత అయినటువంటి చండీ పరాదేవతను ఒక్కసారి మనసులో ధ్యానం చేసుకోండి. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సదనం నమః నమ ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతా స్మృతా శరణాగత దినార్థ పరిత్రాణపరాయణి సర్వస్యా సర్వశక్తి సమన్వితే భయేభ్యః ఉత్సాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే దుర్గే దేవి నమోస్తుతే త్రయంబికే గౌరీ నారాయణి నమోస్తుతే శ్రీమన్నారాయణి నమోస్తుతే. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః ఉమామహేశ్వరాభ్యాం నమః వాణీహిరణ్యగర్భాభ్యాం నమః శచీపురంధరాభ్యాం నమః అరుంధతి వశిష్టాభ్యాం నమః. రెండు చేతులు జోడించి అందరూ చెప్పండి ఓం మాతృదేవో భవ ఓం పితృదేవో భవ ఓం ఆచార్యదేవో భవ ఓం అతిథిదేవో భవ ఓం గురుదేవో భవ మమ ఇష్టదేవత కులదేవత గ్రామదేవత వంశదేవత నమో నమః నమో నమః. మా మనస్సులో నమస్కారం చేసుకోండి. మీ ఇంటి దేవుడికి నమస్కారం చేసుకోండి.
మీ గురువులకి, ఏ ఊరిలో పుట్టి పెరిగి పెద్దవాళ్ళు అయ్యారో ఆ ఊరి గ్రామ దేవతలకు నమస్కారం చేసుకోండి. మీ ఇష్టమైన దేవతలకి ఇక్కడున్న చండీ చాముండేశ్వరి మాతకు నమస్కారం చేసుకోండి. వాళ్ళు సమానాలదే, వాళ్ళు జన్మించారు కాబట్టి చేస్తున్నా. ఈ రూపం ఇచ్చారు, ఈ శక్తిని ఇచ్చారు, ఈ భావన ఇచ్చారు. తల్లి తండ్రి లేకపోతే మనమే చిన్నగా మర్చిపోతున్నారు. వంశదేవతల యొక్క అనుగ్రహం ఉంటేనే వంశవృద్ధి కలుగుతుంది, ప్రతి పని సంపూర్ణమవుతుంది. ఊరికనే వంశానికి దేవతని పెట్టుకోలేదు. ఎంతో ఉపాసన చేసి మన వంశ పెద్దలందరూ కూడా ఆ దేవతానుగ్రహం పొందారు. కాబట్టి ఆ ఇంటి దేవత పేరక్షరం కలిసి వచ్చేటట్టు పెట్టుకునేవాళ్ళు. మా తరం వరకు కూడా ఈశ్వరరావునా ఏదో ఒక దగ్గర నాగా అనే కదా, ఏదో ఒక దగ్గర అంటే మర్చిపోకుండా ఉండడానికి. పేరులో పెట్టుకోకపోయినా మనం మూలం. శుభమస్తు. మీ అందరి దగ్గర నీళ్లు తెచ్చుకున్నారా? నీళ్ళ చెంబు కానీ ఏదైనా దాంట్లో ఒక పుష్పం వేసుకోండి. లేని వాళ్ళకు పంతులు గారు వచ్చి చేయిస్తారు. ఎవరికన్నా నీళ్లు తెచ్చుకోకపోతే చెప్పండి. మీ మగవాళ్ళకి, మీ భర్తకి ఆచమనం వేయాలి పుష్పంతో. అయ్యా మీరు తీర్థానికి పట్టినట్టుగా చేయబట్టండి. ఆచమనం ఇవ్వాలా? మరి ఆచమనం స్టార్ట్ చేయాలి. మగవాళ్ళకి నీళ్లు వేయాలి, మీరు ఆడవాళ్ళు. అమ్మ ఆవిడ వేయాలండి. ధర్మపత్ని ఉంటే ఆవిడే ఆచమనం వేయాలి. కిందికి వదిలిపెట్టారా? మళ్ళీ మూడవసారి నీళ్లు వేయండి. అయ్యా తీసుకోవాలి. మాధవాయ స్వాహ. నాలుగవ మారు నీళ్లు వేస్తారు, కిందికి వదిలిపెట్టండి. గోవింద ఆచమ్య. ఇప్పుడు నీళ్ల పాత్రని మగవాళ్ళు తీసుకోండి, ఆడవాళ్ళు తీర్థానికి పట్టినట్టుగా చెయ్యి. కుడి చెయ్యి పైన ఉండాలి, ఎడమ చెయ్యి కింద ఉండాలి. నోట్లో వేసుకొని టాబ్లెట్ మింగినట్టుగా నోట్లో మింగాలట. ఆచమనాన్ని తాగాలి. కేశవాయ స్వాహ. మళ్ళీ తీసుకోండి. నారాయణాయ స్వాహ. మళ్ళీ నీళ్ళు కిందికి వదిలిపెట్టండి. గోవిందాయ. అది కూడా నేత్రాచమనం. రెండు ఓంకారాన్ని, ప్రణవాన్ని పఠిస్తూ ప్రాణాయామం చేయండి. ఓం భూ, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరో. మమ అనుకునే ఆ చండీ మాతకు నమస్కారం చేసుకోండి. మా యజమాన సమస్త మహత్వ దుర్దక్షయ ద్వారా శ్రీ చండీ చాముండేశ్వరి దేవతా ఉద్దిశ్య చండీ చాముండేశ్వరి దేవతా ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే मेरोह दक्षिण दिग्भागे श्रीशैलस्य वायव्य प्रदेशे कृष्णा गोदावरयोः नदी मध्य प्रदेशे अस्मिन् चण्डीयागमण्डपे समस्त देवता ब्राह्मण हरिहर गुरुचरण सन्निधौ अस्मिन् वर्तमान व्यवहारिक चांद्रमाणेन ఆవు ముఖం ద్వారా వెళ్తుంది. ఎందుకు స్వామి అంటే ఏమో ఆ ధాన్యం ఏదైనా పురుగు ఉండొచ్చు, మన తుంటును పడి ఎగిరి ఉండొచ్చు, కాలుతో తొక్కి ఉన్న వడ్లు కావచ్చు, అపవిత్రమైన ఉండొచ్చు. అదే గోమూత్రతో వేస్తే అది పవిత్రమై వెళ్తుంది. ఏమ్మా అందుకని ఈ 3 వేళ్లను ఒకసారి మీకు కూడా చూపిస్తున్నాను. ఈ 3 వేళ్లతో ధాన్యం పుచ్చుకోవాలి. ఇలా విసిరేసినట్టు వేయొద్దమ్మా. మళ్ళీ చూడండి, ఇలా మళ్ళీ చూసుకున్నారు కదా, ఇలా విసిరేసినట్టు వేస్తే మీరు నాకు అక్కర్లేదు పో అని ముఖం మీద విసిరేసినట్టు అవుతుంది దేవతలకి. ఇలా వేస్తే సమర్పించినట్టు చేద్దాం. చేశాక అమ్మవారి హోమంలోకి బయలుదేరదాం. ఇలా వేయాలి. నెయ్యి వేసేవారు నెయ్య. శ్రీ గణేశాయ నమః అంటూ చేయండి. జయ బలో యజ్ఞ భగవానికి. గణపతయ ఇదన్న మమ నిధీనాం త్వా నిధిపతికం అవామహే. కవి కవి నామ భవిష్యవస్తవం జ్యేష్ఠరాజ బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆశ్రమం లోకవిచ్చేసార విశ్వ నిధిపతయ నమః. కవిపతి భగవానే కవి కవి నామ భవిష్యవస్తవం జ్యేష్ఠరాజ ఓం గణానాం త్వా గణపతికం అవామహే. కవిం కవీనాం ఉపమశ్రవస్తవం. బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆశ్రమం లోకవిచ్చేసార. అందరూ నమస్కారం
చేసి చెప్పండి. ఓం ఇదం హవనీయ ద్రవ్యం యక్షమానః శ్రీ మహాగణపతి అర్పితం అస్తు. అమ్మ ఇక చండీ హోమాన్ని సంపూర్ణంగా పొందండి. ఏ జన్మ పుణ్యమో ఈ జన్మలో మనకి భాగ్యం కలిగింది. ఈ చండీ హోమం విశేషాన్ని, ఈ చండీ అంటే ఎవరు, ఎవరైతే చేయగలుగుతారు, ఎక్కడైతే చండీ యాగం జరుగుతుంది అనే 4 మాటలు విని ఆ హోమాన్ని మనం దాంట్లో మార్కండేయ పురాణము అనే మార్కండేయ పురాణంలో చెప్పబడినటువంటిది ఈ చండీ మహాత్మ్యం. 13 అధ్యాయాలు 700 శ్లోకాలు ఉంటాయండి. 13 అధ్యాయాలు ఉంటాయి. 7 అంతేకాదండి. సప్తశతి అంటే ఇంకొక అర్థం కూడా చెప్పారు. సప్త అంటే 7, సతులు అంటే అమ్మవారు. సప్తమాతృకలు ఉంటారు కదా, ప్రతి శ్రద్ధగా ఎవరు ఎక్కువ చేస్తారో ఆ గుండె దగ్గరికి వచ్చి కూర్చుంటారట. అక్కడే స్వీకరించి వాళ్ళు పలకరించి చెయ్యి వేసి కొంతమంది వేరే విధంగా అనిపించిందండి. మా నిరంతరం ఆడిపోయింది, ఆ అమ్మవారు అనుగ్రహం అనిపించింది అనిపిస్తుంది. అందుకని చాలా శ్రద్ధగా పోటీ పడి చేయండి. ప్రతి గుండాలకి ఒకరికొకరు పోటీ పడి పక్కన సింహమే వచ్చిన అమ్మవారి గల్లు గల్లు శబ్దంతో వచ్చిన మీరు దృష్టి వాళ్ళతో మాట్లాడారు. ఆమె వచ్చింది జరగల, ఆమె వచ్చిన జరగల భక్తులు చెబితే శ్రీమాన్ నీలా పాండవయ్య గారు ఇప్పుడే మన యొక్క ప్రాంగణానికి విచ్చేశారు. ప్రారంభంలో దేవరకొండ పాండవయ్య గారిని 2 జోడెత్తుల వల్ల భక్తి అనే బండికి కట్టబడిన జోడెత్తుల వల్ల ఆ బండి నడిపే నిత్యశుద్ధానందగిరి స్వామి వారు పరమ గురువులుగా ఉండి మన దేవతల కొండగా పేరు మార్చి భగవద్గీతను కలుసుకుంటాం. దానికి స్వాగతం పలుకుతాం. అయ్యా, అమ్మవారి యొక్క 7 మంది స్వరూపాలు సూత్రాలు ఒక ప్రమాణం. చండీ రహస్య సప్తశతి అని దీని పేరమ్మా. రహస్యము అంటే సీక్రెట్. ఇంగ్లీష్లో ఈ సీక్రెట్ అన్ని అందరికీ చెప్తారా, నమ్మిన వాళ్ళకి చెప్తారా? ఆవిడకి సంబంధించిన వాళ్ళు కాబట్టి మీరు ఆ అమ్మవారి రహస్య సప్తశతిని చేస్తున్నారు. ఎందుకు విడమర్చి చెప్తున్నా అంటే గట్టిగా అర్థమవుతుందని. అమ్మవారిని కొలిచి ఉండాలట, ముఖ్యంగా అమ్మవారికి ఇష్టమైన ఉండాలట, నీకు ఇష్టమైతే కాదట. అంతేకాదు ఎవరు చేయాలో, ఎక్కడ జరగాలో, ఎప్పుడు జరగాలో ఆమె నిశ్చయించుకుంటుందట. ఒకవేళ ఆమె నిశ్చయించుకోకుండా జరగదట. అంతేకాదు ఆవిడ ముందు వచ్చి ఇక్కడ కూర్చుంటే ఇక్కడే కాదు, ఇక్కడ ఎక్కడైనా కూర్చోవచ్చు ఆవిడ. ఆ తర్వాత చండీ యాగం ప్రారంభమై ముందుకు వెళ్తుందట. అమ్మ ఏ పురాణంలో ఉందో తెలుసుకున్నారు. అసలు చండీ అంటే ఎవరో తెలుసుకున్నారా? లక్ష్మి అంటే తెలుసు, 2 తెల్ల ఏనుగులు, 4 చేతులు, ధనం ఇస్తుంది, పద్మంలో కూర్చుంటుంది, మనకి కళ్ళు మూసుకుంటే కనిపిస్తుంది. సరస్వతి తెలుసు మనందరికీ, వీణ. దుర్గామాత తెలుసు. మరి చండీ ఎలా ఉంటుందో చెప్పండి నాకు. ఎవరు చెప్పండి, తెలియాలి. ఎవరికి ఫోన్ కొడుతున్నామో వాళ్ళు తెలియాలి కదా. ఎత్తగానే మాట్లాడుతున్నాం, హోమం చేస్తున్న అమ్మ ఎవరో తెలిస్తే ఆవిడ కరెక్ట్గా అందించవచ్చు. ఒక్కసారి విందాం, తెలుగులోనే చెప్తారు. విజయవాడ వెళ్ళారా? విజయవాడ కనకదుర్గమ్మ గర్భగుడి మీద ఒక బోర్డు ఉంటుంది. పోతనామాతృగా ఆకాశం నుంచి ఊడిపడతానంటే ఈ అమ్మలందరినీ కన్న తల్లట, సృష్టిలో ఉన్న ప్రతి తల్లిని కన్న తల్లట. అంతేకాదు ముగ్గురమ్మల మూలపుటమ్మ. అమ్మల కన్నా అమ్మలే కాదు, ముగ్గురమ్మలకు కూడా మూలమైన అమ్మ. ముగ్గురమ్మలు ఎవరనుకున్నారు? లక్ష్మి, పార్వతి, సరస్వతి. ముగ్గురమ్మలకు కూడా మూలం. ఈ 3 కలిపేస్తే మూలమైన అమ్మనట. సురారులమ్మ, దేవతలందరికీ తయారు చేస్తారా? అంతా ఇక్కడ ఉన్నదే. బంగారం మనం తయారు చేస్తాం, అది ఆల్రెడీ ఉన్నదే. ఉన్నదాన్ని తీసుకుంటున్నాం. అంతా సృష్టించిన అమ్మ. ఆ అమ్మ పేరే చండీ పరాదేవత. బ్రహ్మకి, విష్ణువుకి, శివుడికి, లక్ష్మికి, సరస్వతికి, పార్వతికి అందరికీ మూలమైన పేరే ఆదిశక్తి. ఆది అంటే మొదలు. నేను కిషన్రావు గారు చెప్తున్నారు, ఆదివారం అనుకోకండి, ఆదివారం అనుకో. చాలా మంచి మాట చెప్పారు కిషన్రావు గారు. ఆది అంటే ఏంటో తెలుసా అండి? మొదలు. మూలము అన్నా మొదలు అన్నా ఒకటే. కానీ ఇప్పుడు ఏం చేస్తారో తెలుసా అండి? బాధపడదు, వీకెండ్ చేశారు. ఏంటంటే చివర. మొదలు తీసుకొని చివర చేశారు. ఎవరు? ఆంగ్లేయులు. మొదట్లో ఆదివారం బాబు చేసుకునే వాళ్ళండి.
విశ్వబ్రాహ్మణ అడివాళ్ళు చేసేవాడు. అమావాస్య సెలవు ఉన్నాయి, అష్టమి చతుర్దశులు ఇలాంటి వాటిలో సెలవులు. తీరా తీసుకొచ్చి ఆదివారం సెలవు చేశాడు. అంటే మొదలు లేకుండా చెట్టు ఉంటుందా, వేరు లేకుండా ఉంటుందా? మీ వేరులను కట్ చేసి పడేసారి గుర్తుపెట్టుకోండి సుమి. కానీ మన అమ్మవారు మామూలుగా ఆదివారమే పెట్టింది. ఆవిడ కూడా ఆదిశక్తి, మూలమైన మొట్టమొదటి శక్తి ఆవిడ. ఆవిడ నుంచి సృష్టిని సృష్టించింది పద్నాలుగు త్రిమూర్తుల్ని, ముగ్గురు అమ్మవార్లని, యక్షులని, గంధర్వులని, కిన్నరులని, కింపురుషులని, సూక్ష్మజీవుల్ని, క్రిమికీటకాలని, మనుష్యుల్ని, పాములని, రాక్షసుల్ని, అసలు అన్నింటినీ ఒక్కసారి సృష్టించి రెఫరెన్స్ ఇస్తారు. సెకండ్ ఒపీనియన్ అని మీరు చదివే లలితలో చాలా మహారాణి మహారాజు ఎవరి లేదు, రాజరాజేశ్వరి ఆవిడే. మూడో మాట శ్రీమత్సింహాసనేశ్వరి. ఏ దేవుడు లేడు. ఈమె తర్వాత సెకండ్ క్లాస్ తర్వాత మన అయ్యప్ప పులి మీద కూర్చున్నారు. ఈయన సింహం మీద, ఆయన పులి మీద. ఈయన కూడా పులి మీద కూర్చున్నాడు. ఆ బ్రహ్మ గీత జనని వర్ణాశ్రమ విధాయి మహిషాసుర మర్దిని నమః అంటూ చేయాలమ్మా. ఈ 2-3 అధ్యాయాలు ఎవరు శ్రద్ధగా చేసుకుంటారో అంటే తొలగిపోతాయి. చిక్కుముడు లాంటి సమస్యలు, భయంకరమైన రోగ బాధలు అంటే దానికి సొల్యూషన్ లేని ఉంటాయి కొన్ని, అవన్నీ తొలుగుతాయి. భయంకరమైన కష్టాలు దుఃఖాలు దూరం అవుతాయి. ఈ 2 అధ్యాయాలు 2, 3 ఇవి జాగ్రత్తగా చేయాలి. మహిషాసుర మర్దిని నమః అంటూ చేయండి. మధ్యమ చరిత్రస్య మహాలక్ష్మీ దేవత శక్తి ఆయుస్తత్వో మహాలక్ష్మీ ప్రీత్యర్థో జ్ఞానో అక్షస్ర పరుషంగదే శుభ్రశో రత్నం ధనుష్కుర్ణికా ఓం శూలమాదర్శనే మస్తే ప్రసన్న
लक्ष्मी बीजाधिष्ठात्रिये महालक्ष्मी देव्ये नारिकेल फलमहाहुतिं समर्पयामि। गट्टिगा चप्पट्लो चप्पट्लु కొట్టాలి। जय बोलो चामुंडेश्वरी माता की जय। जगदम्बा जय दुर्गे हर दुर्गे हर दुर्गे हर हर दुर्गे हर दुर्गे शिव दुर्गे शिव दुर्गे शिव शिव दुर्गे शिव दुर्गे दुर्गे जय जय हे जगदम्बे भक्तवत्सले परात्परे लोकपावनी जगज्जननी अम्बा पाहि जगदम्बा माता पाहि
మళ్ళీ మహిషాసుర మర్దిన్యై నమః అంటూనే చేయాలి. అమ్మ ఉండనియండి అమ్మ, అదే అమ్మవారు తింటుంది, మన నోట్లో వేలు పెట్టక్కర్లా. అవన్నీ చేయొద్దు మీరు. ఆవిడ 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 చేసుకుంటూ ఉంటుంది, మీరు చేసే ప్రయత్నం చేయండి అంతే. ఏమీ అనొద్దు హోమాన్ని. జ్వాల రాకపోతే చేశారు, ఏమి ఇబ్బంది లేదండి. మహిషాసుర మర్దిన్యై నమః అంటూ చేయండి. సమస్తమైన కష్టములు, దుఃఖములు, బాధలు, ఇబ్బందికరమైనవి, భయంకరమైనవి తొలగిపోతాయి. కోర్టు కేసులు, న్యాయస్థానం ఉన్న కేసులు ఏమన్నా బాగా కష్టపడుతుంటే వీగిపోతాయి. శత్రువుల మీద మీది పై చేయ మీరు గెలుస్తారు. శత్రువులు ఏ ప్రయోగాలు, ఏ ఇబ్బందులు చేసినా మీకు అవి తగలకుండా రిటర్న్ అయ్యి వాళ్ళకి వెళ్ళిపోతాయి. అంతేకాదమ్మా, మంత్రగా భక్తితో చేయండి. మహిషాసుర మర్దిన్యై నమః అంటూ వేయండి. విష్ణు చెరుకు ముక్కలు వేయండి. ఓం శిర్వాచ స్వాహ మానం తత్సైన్యం అవలోక్య మహాసురః విష్ణు. అమ్మ అందరికీ కార్యకర్తలు, ఋత్విక్కులు అందరికీ విప్ప పువ్వు ఇవ్వండి. అందరికీ ఇవ్వాలి. హోమం దగ్గర వాళ్ళకే కాదు, వెనకాల కూర్చున్న వాళ్ళకి అందరికీ ఇవ్వండి. అమ్మ అందరూ ఎడమ చేతిలో పట్టుకొని, చెడు ఏది తీసేయాలన్నా దేంతో తీసేసేవాళ్ళు? లెఫ్ట్ హ్యాండ్తో. మన మీద ఉన్న చెడంతా పోవాలి అంటే అది లెఫ్ట్ హ్యాండ్ లో ఉంటే మొత్తం ఆ విప్ప పువ్వు మీ మీద. ఓం చిచ్చేత రసత్యో ధ్వజం చ సంవత్సరదో సింహమహత్యకర్ణేన దీక్షధారేణ మూర్ధ్వని తస్యాః ఖడ్గోభుజం ప్రాప్యాపభావనృపనందనో చిక్షేపణస్తు భద్రకాళ్యా మహాసురః పుష్పాదకలాక్షులం దేవేశ్వరం తస్మిన్ మహావీర్య మహీషశజమోపదౌ సోమశక్తిం మోదాధా దేవ్యా సమమిగా ధృతౌ స్వాహా భగ్నాశక్తిర్మదం దృష్టామరస్య పృథక్కృతం స్వాహా దంతముష్టిద్రశ్చైవాకరాలశ్చైపాదతః స్వాహా వాష్కలం భిందిపాలిన మానే తాంత్రదాంధకం స్వాహా త్రినేత్రా చ త్రిశూలేన జఘాన పరమేశ్వరీ స్వాహా దుర్ధరం దుర్ముఖం చౌభౌ శరేర్నిన్యేయమక్షయం స్వాహా మహిషేణ స్వరూపేణ త్రాయాసయామాస్తాంగనాన్ స్వాహా లాంగూలాతాడాశ్చాన్య శృంగాభ్యాం చ విరాజితాన్ స్వాహా నిశ్వాసో నేనాన్యాన్ పాతయామాస భూతలే స్వాహా సింహం మంత్రం మహాదేవ్యా కోపం చక్రేతోంబికా స్వాహా దుశ్వాసా చండికా కోపం తత్వాధాయదాకరో స్వాహా తత్యాగభైషణ్రూపం స్వపిబద్ధో మహామృతే స్వాహా పురుషా ఖడ్గపాట దృశ్యత స్వాహా తత ఏవాశ పురుషం దేవీ చచ్చేదసాయకైః తం ఖడ్గజనాసార్థం శోభోర్మహాగజ స్వాహా కర్షతస్తు కరం దేవీ ఖడ్గే నిరంకృత స్వాహా పునః పునశ్చేవాచహాసారణలోచన స్వాహా శిక్షేపా చండికా ప్రతిబోధనాం స్వాహా ఉవాచముదోద్భోదాముఖాకులాక్షరం స్వాహా. అయ్యా చెరుకు ముక్కలు వేయండి. అమ్మ మీ అందరికీ ఇచ్చినటువంటి విప్ప పువ్వు ఏదైతే ఉందో కుడి చేతిలో పట్టుకోండి. చెరుకు ముక్కలు లేకపోతే గుమ్మడికాయనో మారేడు ఏదన్నా ఒకటి కనుక వేస్తే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అంతేకాదు విషపూరితమైన భయంకరమైన ఇబ్బందుల్ని, తట్టుకోలేని ఇబ్బందుల్ని, గండాలను తొలగిస్తుంది. ఇప్పటిదాకా చెప్పినట్టు మంత్రతంత్ర ప్రయోగాలు శత్రు బాధలను తీసేస్తుంది. అంతేకాదండి న్యాయస్థానాల యందు లేదా ఆస్తి తగాదాలు, స్థల వివాదాలు, ఇవేమన్నా ఇబ్బందులు ఉంటే అవి తీసేస్తుంది. మానసికమైనది, మనస్సుకు సంబంధించిన ఇబ్బందులు ఉంటే తొలగిస్తుంది. అన్నింటా విజయము, మంచి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. చిక్కుముళ్ళ లాంటి సమస్యలు ఇక తీరవసారి సమస్యలు అన్నవి కూడా తీరుస్తుందట. ఇక నాకు ఈ కోరికలు కావు అన్న కోరికలు కూడా
వాహనాయే మధుపుష్ప అష్టావింశతివర్ణాత్మికాయే మహాలక్ష్మీ దేవ్యే మధుపుష్పం మహావదం సమర్పయామి. విశ్వపాలిని మాతా కీ హర హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ హర జయ దుర్గే జయ దుర్గే జయ జయ దుర్గే జయ దుర్గే హర దుర్గే హర దుర్గే హర హర దుర్గే హర జయ హే జగదంబే భక్తవత్సలే పరాత్పరే. బియ్యాలలో ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఇంద్రాణి దేవ్యై నమః లేదా ఇంద్రాణ్యై నమః అంటూ చేయండి. రాజకీయాల్లో ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా ఇంద్ర పదవి ఎలా ఉంటుందో అలాంటి పదవి ఉన్న వాళ్ళు కూడా ఈ ఓం ఈ అధ్యాయం బాగా చేయాలి. ఇంద్రాణ్యై నమః అంటూ ప్రమోషన్స్ లేదా ట్రాన్స్ఫర్స్ కావాల్సిన వాళ్ళు కూడా చేయాలి. విదేశీ జ్ఞానం ఎవరికన్నా కావాలి, మా పిల్లలు విదేశానికి వెళ్ళాలి, అక్కడ బాగుండాలి అన్నారు. విద్య, ఉద్యోగము, ఉన్నత ఉద్యోగం అంటే ప్రమోషను లేదా స్థిర ఉద్యోగము గవర్నమెంట్ జాబు లేదా రాజకీయము రాజ్య పదవి ఏమండి విదేశీయానం ఇన్ని కోరికలు ఇచ్చే అధ్యాయం శ్రద్ధగా చేయండి. సతీష్ ప్రభావముతులం భగవానంతో బ్రహ్మా హరచనైవ కుమలం బలం చ పరిపాలనాయ నాశాయ యా శ్రీ స్వయం సుకృతీనాం భవనేషు లక్ష్మీః పాపాత్మనా సమస్త విగలాం త్రిగుణాపి దోషైః అజ్ఞాయసే హరిహరాదివ్యపారా సమస్తాసురదా సముదీరణేన తృప్తిం ప్రయాతి సకలేషు ముఖేషు దేవి. ఓం యా ముక్తి హేతురవిచింత్య శబ్దాత్మికా స్వరవర్గం నిధాన ముద్దీధరణ్య పదమనుదాంత సామ్నా మేధాసి దేవి విదాఖిల శాస్త్రసార దుర్గాసి దుర్గ భవసాగర నౌరసంగా ఈషత్సహాసమలం పరిపూర్ణ చంద్ర బింబానుకారి గణగోత్తమ కాంతికాంతో దృష్ట్వాయ సద్యో వినాశయసి గోపవతి కులాని సమ్మతా జనపదేషు ధనాని తేషాం తేషాం శేషాం శిరసదేశ ధర్మవర్గః ధర్మ్యాని దేవి సకలాని సదైవ కర్మ న్యత్యాధృతా ప్రదర్శనం సుకృతే కరోతి. దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతోః స్వస్థై స్మృతా మతిమతీవ శుభాం దదాసి. ఏ బిర్హతే జగదుపైతు సుఖం దధైతే కుర్వంతు నామ నరకాయ చిరాయ పాపం. ప్రభా నికర విస్ఫురణై సదోగ్రైః శూలాగ్రకాంతి నిరవేణ దృశోసురాణాం. దుర్వృత్త వృత్త శమనం తవ దేవి శీలో లోభం తథైవ తదించమతుల్యమన్యైః. ఏనోపమా భూదేశ్య పరాక్రమస్య రూపం చ చతుర్వేదార్యాది కుత్రా
దృష్టాత్మయేవ దేవీ వల్లే భువనత్రయే విశ్వాహ లోక్యమే దఖిలం త్రిపురాశనేన ప్రాతంగయా సవనమోధ్వరి దేవి హత్వా ఆదివన్నే పగనాభయమస్య వాస్తామస్మాకం అస్మస్వారి భువం నమస్తే స్వాహ శూలేన పాహి నో దేవి పాహి ఖడ్గేన చాంబికే ఉత్తరస్యాం స్వాహ సౌమ్యాని యాని రూపాణి త్రైలోక్యే విచరంతి తే ఘోరాణి తే రక్షస్మాం సదా భువం స్వాహ ఖడ్గ శూల గదాదీని యాని శాస్త్రాణి తేంబికే సర్వసంజ్ఞని తైరస్మాన్ రక్షసర్వత స్వాహ ఓం గుమ్మడికాయ ముక్కలు వేయండి స్వాహ దేవస్తదా సురైః దివ్యైః కుసుమైః నందనోద్భవైః ధాత్రే తథా గంధారణే పరే స్వాహ భక్త్యా నమస్తే స్మృతశై దివ్యై ధూపై సుధూపితా ప్రసాద సుమగే నమస్కార ప్రదాన సరాన్ స్వాహ మారేడుకాయ ముక్కలు వేయండి దేవాచ స్వాహ ప్రియతాం ప్రదశాః సర్వేదాస్మత్తోభివాంఛితం స్వాహ గుమ్మడికాయ ముక్కలు వేయండి దేవాచ స్వాహ భగవత్యా కృతం సర్వం న కించిదవశిష్యతే స్వాహా ఆహుతి ఓం సదా సదా స్పన్నో హింసేధా పరమాపదః सर्वे తస్య విదర్భిర్భవే ధనదారాది సంపదాం గుమ్మడికాయ ముక్కలు వేయండి సంభూతాసాయ యథా పురా సమద్భూతా యథా భవతో రక్షణాయ చ లోకానాం దేవానాం సావర్ణికే మన్వంతరే శక్రాదిస్తుతే. అయ్యా అందరూ నమస్కారం చేసుకోండి. 4వ అధ్యాయం యొక్క ఆహుతి సమర్పణ జరుగుతుంది. సాంగాయే సమాహనాయే నాగవల్లి దళద్వయుతో సగుంకుమాక్షతమిచ్ఛుతో ఫలపుష్పైరభ్యచ్యుతో సహృదో సవస్త్రో భోగే ఫలో త్రివర్ణాప్యగాయే శక్తి లక్ష్మీదేవ్యై భూయే ఫలమహాహుతం సమర్పయామి నమః. కూర్చోవాలి కూర్చోవాలి. అయ్యా అందరూ కూర్చొని ఉన్నారు. జై బలో కామేశ్వరుగే హర 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 దుర్గే శివ దుర్గే శివ దుర్గే శివ శివ దుర్గే హర 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 దుర్గే శివ దుర్గే శివ దుర్గే శివ 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 దుర్గే జయ జయ హే దుర్గే భక్తవత్సలే అంబా పాహి జగదంబా పాహి మాతా పాహి మాతా పాహి మాతా పాహి మాతా పాహి లలితా మాతా పాహి కామేశ్వరి మాతా జగదంబా విశ్వపాలిని మాతా అమ్మ విశేషంగా నిశ్శబ్దంగా వినండి. వినేవాళ్లను ఇబ్బంది పెట్టేటట్టు పక్కన ఎవరన్నా మాట్లాడితే మహాపాతకాలు అంటుకుంటాయట. ఈ ప్రాంగణంలో ఒక్కరు విందామని ఉన్నా ఆ ఒక్కరిని ఎవరు డిస్టర్బ్ చేయొద్దు. ఎందుకంటే ఎవరు వినాలో వాళ్ళ చెవులోనే పడుతుంది. చెప్పాను కదా రహస్యం సీక్రెట్లు కాబట్టి వాళ్ళే వినగలుగుతారు. ఇప్పుడు అమ్మవారి భక్తులు ఎవరు కాని వాళ్ళు ఎవరు మీరే నిర్ణయించుకోండి. ఇక నాన్న మాట్లాడద్దురా బాబు, హోమంలో వేసేస్తాను మిమ్మల్ని అందరినీ. అప్పుడు మాట్లాడదు. ఇక మీరే మాట్లాడితే ఎట్లా? సైకిల్ చేయండి, చేతులు లేవా? లేకపోతే నువ్వు చేయి పని, వాళ్ళని జరుగు అని చేయాలి. అయ్యా మాట్లాడద్దు. సెల్ ఫోన్లో కూడా రెస్ట్ ఇస్తే చాలా మంచిది. ఎందుకంటే ఇది వినలేకుండా చాలా ఇబ్బందులు వస్తాయి. అందుకనే మళ్ళీ 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 చెప్తున్నా. మామూలుగా చేసేస్తే నాకు ఎప్పుడో అయిపోతుంది. అమ్మవారి యొక్క చరిత్ర అసలు ఆమె ఉందని మనము ఎట్లా తెలుసుకుంటున్నామో బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా తెలియదు. మొదట వాళ్ళకు కూడా వాళ్ళే ఈ లోకాలన్నిటికీ పైన అనుకున్నారు. వాళ్ళకంటే పైన ఇంకొకరు ఉన్నదని తెలియదు. అది ఎలా తెలిసిందో విందాం. పూర్వంలోనట
సురధుడు అనేటువంటి మహారాజు. ఈ పేర్లు బాగా గుర్తుపెట్టుకోండి, మరి 13వ అధ్యాయంలో అడుగుతా. సురధుడు అనే మహారాజమ్మ. మహారాజు పేరు ఏం పేరు? సురధుడు అని ఎవడు పెట్టుకోడు. సమాధి ఏం పేరు పెట్టుకున్నాడు ఆ చౌకరి. ఈ పేర్లు ఎందుకు పెట్టుకున్నారో రాష్ట్రం అర్థమవుతుంది. సురధుడు, సుమేధుడు, సమాధి, ఈ ముగ్గురు ఉండేవాళ్ళు ఒకే కాలంలో, కానీ ఒకే దగ్గర కాదు. ఒక ఆయన ఒక చోట, ఒక ఆయన ఇంకేదో ఊరు, ఇంకొక ఆయన ఇంకెక్కడో అడవిలో స్వామీజీ ఆశ్రమంలో. ఈ సురధుడనే మహారాజు రాజ్యం వేరు, చక్రవర్తి. ఆ కాలంలో ఏ కాలంలోనైనా చాలా ధర్మంగా ఉండేవాడు, న్యాయానికి నిలబడేవాడు. ఎవరికి అన్యాయం చేయొద్దు, ఎవరిని మోసం చేయొద్దు, అధర్మం ఉండద్దు, మంచిగా ఉండాలి, బతకాలి, శత్రువుతో కూడా బాగుండాలి. ఎవరికైనా నచ్చుతాం అట్లా. నిజంగా ఈ కాలంలో మనం అందరం పాటిద్దాం. ఒక నెల రోజులు అందరికీ దూరం అయిపోతాం తెలుసా. నేను అబద్ధం ఆడను, మోసం చేయను, ఇలా ఉండనంటే ఆడుతూ ఎందుకు తిరుగుతావు బాబు. మోసం చేయాలి, ఇట్లా ఉంటారు. అప్పుడు కూడా నచ్చలేదు ఆయన భార్యకు నచ్చలా, పిల్లలకి నచ్చలా, తోటి మంత్రులకు నచ్చలా, స్నేహితులకు నచ్చలా, రాజ్యంలో ఎవ్వడికి ధర్మంగా ఉండడం నచ్చట్లా. అంత కరెక్ట్గా ఉన్న మహారాజులు వాళ్ళు ఆయన నమ్మిన వాళ్ళే, ఆయన ఇష్టపడిన వాళ్ళే మోసం చేశారు. మొదటి అధ్యాయం కథ నమ్మక ద్రోహము అని చెప్పారు. ఇక్కడ కూడా నమ్మక ద్రోహం. మోసం చేసి యుద్ధం వచ్చినప్పుడు ఈయనకు ఎవరైతే ఎదురొచ్చారో శత్రువులు, వాళ్ళతో కలిసిపోయి ఈయన మీదకే యుద్ధానికి వచ్చారు. ఈయన వాళ్ళే. ఈయన ఎట్లన్నా వెళ్ళగొట్టాలని సూటిపోటి మాటలు, బాధ పెట్టడము, గౌరవించకపోవడము, రాజుగారు వస్తే కూడా లేవకపోవడం, అసలు ఎలా పడితే అలా చూశారు. ఒకరోజు రాత్రి అర్ధరాత్రి దాటాక మేలుకు వచ్చింది. అసలు నిద్ర పడితే కదా, అంత బాధలో ఉన్నవాడికి నిద్ర పడుతుందా? కళ్ళలో నీళ్లు కారుతున్నాయి, ఏడుస్తున్నాడు రాత్రంతా ఒక్కడే. అందరూ నిద్రపోయారేమో అని చూసుకొని ఒక్కడు చిన్నగా బయటకు వచ్చి ఒక గుర్రం ఎక్కి ఎవ్వడికి చెప్పకుండా రాజ్యం వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. శ్లోకంలో ఉంది కదా, ఏకాకి హయమారూహ్య జగామగగనం వనం. హయము అంటే గుర్రము, ఏకాకి ఒక్కడే. ఏకాకి అంటే వాడే ఒక్కడే. గుర్రం ఎక్కి ఏడుస్తూ ఏడుస్తూ అన్ని గుర్తొచ్చి, ఇలా నన్ను వెళ్ళగొట్టాలి, రాజ్యంలోంచి వెళ్ళిపోవాలని అనేసారు వాళ్ళు. ఆల్రెడీ అన్నీ వదిలిపెట్టి రాజ్యమంతా దాటిపోయి మహారణ్యానికి వెళ్ళిపోయాడు మహారాజు. అరణ్యంలో వెళ్ళగా 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 సుమేధుడు అనేటువంటి మహాముని చెప్పాను కదా, ఆయన ఆశ్రమం కనిపించింది. ఆ ఆశ్రమానికి చేరుకొని అక్కడ ఉంటున్నాడు మహారాజు. ఇక సమాధి అనే వైశ్యుడు కూడా ఒక ఊర్లో ధర్మంగా వ్యాపారం చేస్తూ, ఎవరిని ముంచకుండా, మోసం చేయకుండా, ఇబ్బంది పెట్టకుండా, అన్యాయం చేయకుండా, అబద్ధం ఆడకుండా ఉండేవాడు. ఎవరికి నచ్చట్లా, అసలు పిల్లలకు అసలు నచ్చట్లా, భార్యకు నచ్చట్లా. ఎక్కడికి వెళ్ళాడు ఈయన, అక్కడే చేరుకున్నాడు. ముగ్గురు ఒక్క చోటికి వచ్చారండి. ఎవరెవరు ఎక్కడ కలుస్తారనేది మనకు సంబంధంలా. ఇప్పుడు నేను ఎక్కడో ఊరు, మీరెక్కడో, మనందరం కలిసామంటే దీనికి ఒక పర్పస్ ఉంటుంది అమ్మవారి దృష్టిలో. ఎప్పుడు ఒకదాన్నొకటి కలపడమ్మా. కలిపారు అంటే దాంతో ఏదో మహత్కార్యం జరుగుతుంది. ఈ ముగ్గురు ఎక్కడెక్కడి వాళ్ళు ఒక చోట కలిశారు. 6 నెలలు 7 నెలలు సంవత్సరం గడిచిపోయింది. ఓ రోజు తెల్లవారుజామున ఎక్కడి నుంచో బాగా ఏడుపు వినపడుతోంది. అందరూ వెతుకుతున్నారు. వైశ్యుడికి కనిపించాడు. మహారాజు ఏడుస్తున్నాడు గట్టిగా అడవిలో చెట్టు కింద కూర్చున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావా, ఎంతగానో ఏడుస్తున్నావు, అసలు ఏంటి పరిస్థితి అంటే, అయ్యా నేనెవరో మామూలు వాడిని కాదు, ఫలానా రాజ్యానికి నేను మహారాజుని, నా పేరు సురధుడు, ఇలా ఇలా జరిగింది, నా పిల్లలే, నేను నమ్ముకున్న పిల్లలే, నేను ఎంతో ప్రేమించిన నా భార్య, నేను ఎంతో నమ్మిన నా స్నేహితులు, నా దగ్గర బాగా పనిచేసిన నా మంత్రులు, అందరినీ బాగా చూసుకున్నాను. నేను తినకుండా పెట్టాను. అందరినీ నన్ను మోసం చేసి, సూటిపోటి మాటలని, అన్యాయం చేసి, అవమానం చేసి నన్ను వెళ్ళగొట్టారు. అయినా వాళ్ళ మీద కోపం లేదు. వాళ్ళు పాపం ఎలా ఉన్నారో చూడండి. మోసం చేసినా మనకి ప్రేమ వస్తుంది. కాళ్ళలోంచి కూడా నీళ్లు కారుతున్నాయి. ఆయన ఏడుస్తున్నాడు, బయటపడ్డారు, నేను బయటపడలేదు, మీరు చెప్పేసరికి నాకు కూడా అయిపోయింది, మా ఆవిడ, నా పిల్లలు, నా వ్యాపారం అంతా గుర్తొస్తోంది, నాకు బాధ అనిపిస్తోంది అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే, ఇదంతా చూడ్డానికి అక్కడి నుంచి అందరూ వచ్చారు. దాంట్లో స్వామీజీ కూడా వచ్చేసారు, సుమేధుడు. ఆ సమయంలో వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు తెలుసా? ఇంత అన్యాయం చేసి మోసం చేసిన వాళ్ళ మీద మనకు ఎందుకు ప్రేమ వస్తుంది, మన వచ్చి వెళ్ళమన్న వాళ్ళ మీద కూడా ఎందుకు మనకు మనస్సు వెళ్తుంది, అందులో మన మనుష్యులం, మహాశక్తి మేధస్సున్న వాళ్ళ అవి
పిల్లల్ని కంటున్నాయి, వాటికి ప్రేమ ఉంది, వాటికి కుటుంబం మీద ఉంది. మనిషిని కదా నీకు ఎక్కువేముంది అన్నాడు. ప్రశ్నలో పడ్డారు. అవును స్వామీజీ, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, ఏంటిది? మహామాయ ప్రభావేన సంసార స్థితికారిణ. అమ్మ గర్భంలో బయటికి వస్తే లోకం తెలిసింది. ఇక్కడ మాయ కప్పబడి ఉంటావు, ఆ మాయకి లోనైపోతుంటావు. ఇది నిజమేమో, అది నిజమేమో, బంగారమే శాశ్వతమేమో, రియల్ ఎస్టేటే శాశ్వతమేమో, ఈ డబ్బులే శాశ్వతమేమో, నేను 1000 ఏళ్ళు బతుకుతానేమో. మాయలో ఉంటావు చూడు. ఇది కూడా అమ్మ గర్భంలో ఉన్న మాయ లాంటి మాయరా. ఈ మాయను దాటిన రోజు, మాయని దాటిన రోజు లోకం చూసావు, మాయను దాటిన రోజు అమ్మను చూస్తావు. అమ్మవారి చండీ అందరి తరపున వారికి కరతాళ ధ్వనులతో స్వాగతం పలుకుతున్నా. అమ్మవారేశ్వరి మాతాకి, జగదంబా విశ్వపాలిని మాతాకి ఉన్నాడు. చెప్పిన సమయంలో ఈ మహామాయ ఎవరు అని అడిగారు. సమాధి వైశ్యుడు మహాముని అడిగారు, అయ్యా మహామాయలో ఉన్నా అని మొదలంటే ఈ కుటుంబం మీద వీటి మీద మర్చిపోయి అమ్మను తెలుసుకోవడం గురించి ప్రయాణం ప్రారంభించారు. సమాధి సూరదుడు ఇలా మొదలుపెట్టాడు. సృష్టి మధ్యలో సృష్టి అంతమైనప్పుడు మొత్తం అంతమైపోతుంది. ఇలా అందరూ దేవతలు నిద్రపోయారు, విశ్రాంతి పూర్తయి నిద్ర లేచారు. సృష్టిని ప్రారంభించడానికి బ్రహ్మాది దేవతలు సిద్ధంగా ఉన్నారు, కానీ సృష్టి ప్రారంభించట్లేదు. ఎందుకని చూస్తే ఒకే ఒక్క ఆయన నిద్ర నుంచి లేవలేదు. ఆయన పేరు మహావిష్ణువు, నారాయణుడు. విష్ణుమూర్తి అలాగే పడుకొని ఉన్నాడు యోగ నిద్రలో. ఆ విష్ణుమూర్తి ఒడ్డులోంచి వచ్చిన కమల పువ్వులో బ్రహ్మదేవుడు ఉన్నాడు. ఎప్పుడు లేస్తాడా అని చూస్తున్నారు. లేస్తే కదా సృష్టి చేస్తే ఆయనే చూసుకోవాలి. వరి చేను నాటు పెట్టేవాడు పెట్టిపోతాడు, నీళ్లు పెట్టేవాడు సిద్ధంగా ఉండాలి. నీళ్లు పెట్టడంలో చేను వెళ్ళిపోతుంది. అలా చూస్తున్న సమయంలో విష్ణుమూర్తి చెవులలోంచి బాగా వినండి, కుబీయ తీసుకుంటాం అప్పుడప్పుడు. దాంట్లో 2 రాక్షసులు బయటకు వచ్చారు. వాళ్ళిద్దరి పేరు మధువు, కైటవుడు. ఏం పేర్లమ్మా? మధు కైటవుడు. అంటే వాళ్ళిద్దరే ఆ చెవులలోంచి బయటకు వచ్చి కింద పడ్డారు. కింద పాల సముద్రంలో పడ్డారు. చిన్న రూపంలో వచ్చిన వాళ్ళు త్వరగా బాగా అని 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 బ్రహ్మాది దేవతలందరూ ప్రత్యక్షమయ్యారు. ఏం మనం కావాలరా అంటే దేవతలందరికంటే శక్తి ఎక్కువ కావాలి, మాకెప్పుడు చావే ఉండద్దు అన్నారు. శక్తినిస్తాం కానీ చావు లేకుండా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. అందరినీ అయిపోయాక వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టడం ఎందుకు, వీళ్ళందరికీ హెడ్ ఎవరో వాళ్ళు కొట్టేద్దాం. అంతా చూస్తే పైన కూర్చున్న వాడు హెడ్ కదా. ఎవరున్నారని అందరికంటే పైన బ్రహ్మదేవుడు ఉన్నారు, విష్ణు పడుకొని ఉన్నారు, కింద దేవతలు ఉన్నారు. అరే అరే ఈ బ్రహ్మను కొట్టేద్దాం, పైన ఉన్నారు కాబట్టి ఈయన పెద్దవాడేమో అనుకున్నారు. రంధ్రం ఏర్పడింది, పైపు లాగా ఉంటుంది కదా కాండం. వీళ్ళు పైకి వస్తే ఆయన కిందకి, వీళ్ళు కిందికి వస్తే ఆయన పైకి. దీన్నే అప్ అండ్ డౌన్ అంటారు. గురువు గారు 10 ఏళ్ళ నుంచి కెరియర్ బాగాలేదండి, అప్ అండ్ డౌన్ నేనంట. ఆయన ఏం చేశాడో చేద్దాం, మనకు అప్ అండ్ డౌన్స్ వస్తే చేద్దాం. వ్యాపారంలో దీంట్లో తిరిగి ఇక చాలు, ఇక నా వల్ల కాదు, చస్తే చస్తానని పైకి వచ్చి కూర్చున్నాడు. ఇక పైకి వస్తున్నారు. ఆ యొక్క మైదుకయ్యేటప్పుడు చిన్నగా పైకి 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 ఎక్కుతున్నారు. దగ్గరికి వచ్చారు. నిజంగా చావు మన దగ్గరికి వస్తే, ఇబ్బంది మన దగ్గరికి వస్తే లాస్ట్ ప్రయత్నం చేస్తాం. ఆయన కూడా 4 తలలు పైకెత్తాడు, 8 చేతులు పైకెత్తి నమస్కారానికి అవతల ఎవరన్నా ఉంటే నన్ను రక్షిస్తారో ఏమో అని గట్టిగా పిలిచడం మొదలు పెట్టాడు. బ్రహ్మాండానికి అవతల ఎవరన్నా ఉంటే నన్ను రక్షించండి. పేరు తెలియదు కదా. ఇప్పుడు ఈ ఊరికి వచ్చి నాకు ఎవరి పేరు తెలియదు అనుకోండి, నన్ను ఎవరో కొడుతున్నారు, నేను మిమ్మల్ని పిలవాలి, నన్ను రక్షించమని. ఏమంటారు? అన్న రక్షించు, అక్క రక్షించు, పెద్దమ్మ రక్షించు అని ఏదో ఒక పేరు పెట్టి పిలుస్తా. మహాబ్రహ్మ కూడా ఏదో పేరు పెట్టి పిలుస్తున్నాడు. త్వం హ్రీహి త్వం బుద్ధి బోధ లక్షణ. త్వం అంటే నువ్వు శ్రీవో, హ్రీవో, బుద్ధివో, బోధ లక్షణ సరస్వతివో, అసలు ఎవరివో నన్ను కాపాడు. త్వమేవ సంధ్యా సావిత్రి త్వం వేద జననీ పర. సంధ్యవో సావిత్రివో. ఆయుర్వేదం మొత్తం చేసిన ఫలితం పొందారు. బ్రహ్మదేవుడు అట్లా పిలవగా 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 14 లోకాల అవతల నుంచి ఒక శబ్దం గట్టిగా వినపడుతోంది బ్రహ్మాండమవతల నుంచి. అది స్త్రీ యొక్క గొంతు. బ్రహ్మ, నీకు భయం అక్కర్లేదయా, అభయ హస్తంతో చెబుతున్నాను, నేను జగన్మాతని. నిన్ను, నీ కిందున్న విష్ణువుని,
ఆయన పక్కనున్న శివుణ్ణి కూడా సృష్టించింది నేనే. ఈయన నమ్మల. నిజమా అన్నాడు. అవునా, లోకాలన్నిటికీ ఏం కావాలన్నా ఎవరిస్తున్నారు? మేము ముగ్గురమే ఇస్తున్నాం. మరి మీ ముగ్గురికి ఏమన్నా కావాలంటే ఎవరిస్తున్నారు అని అడిగింది. అరే అవును కదా, అంతెందుకయ్యా, నీ కింద నిద్రపోతున్నాడు కదా విష్ణువు, ఆయనకు నిద్రను ఎవరిచ్చారు అని అడిగింది. అప్పుడు నమ్మాడు బ్రహ్మ. నిజమే కదమ్మా, ఈ ముగ్గురు మనకిస్తే ఈ ముగ్గురికి ఒకరు ఇవ్వాలిగా. సినీ కవి చెప్తాడు, సృష్టికర్త ఒక బ్రహ్మ, వాణిని సృష్టించింది ఒక అమ్మ. బ్రహ్మదేవుడు అప్పుడల్లా కరెక్ట్గా లేవాలి అని పంచగా లేచిన వాళ్ళు చేయొద్దండి, ఎవ్వరూ లేవలేరండి. ఇది అంతా అబద్ధం. నువ్వు రమ్మన్నప్పుడు అది రాదు, నువ్వు పొమ్మన్నప్పుడు అది పోదు. 5:30కి అలారం పెడతావు, దాన్ని నెత్తిన పొట్టుతావు. 5:30 గంట, ఇంకో పావు గంట నిద్ర రావాలి. రేపు పొద్దున ఫంక్షన్ ఉంది, బాగా బ్రైట్గా మొహం ఉండాలని పడుకుంటారు. రానే రాదు, ఇటు దొర్లుతారు, అటు మొహం పెడతారు, ఇటు మొహం పెడతారు. నిద్ర మాత్రం రాదు. నిద్ర మాత్రలు వస్తే రావచ్చు. నిద్రాదేవి రూపంలో అమ్మవారు వస్తే నిద్ర వస్తుంది. నీ సోయి తెలవకుండా పండుకుంటావు. నిద్రాదేవి వెనక్కి వెళ్తే నువ్వు లెమ్మంటే లేస్తావు, లేకపోతే ఎంత చేసినా లేవు. చుట్టూ ఉన్న పరిస్థితులను చూచాడు. అందరూ భయంలో ఉన్నారు. బ్రహ్మ వణికిపోతున్నాడు. విషయం తెలుసుకున్నాడు. మధుకైటపులపైకి యుద్ధానికి వెళ్ళాడు. పంచవర్ష సహస్రాన్ని 5,000 సంవత్సరాలు మధుకైటపులతో యుద్ధం చేశాడు కృష్ణుడు, విష్ణుమూర్తి. 5,000 సంవత్సరాలు అయినా ఎవ్వరూ ఓడిపోవట్లా. ఎందుకో తెలుసా? వాళ్ళు టెక్నిక్ ఉపయోగిస్తున్నారు. మధువు యుద్ధం చేసేటప్పుడు కైటపుడు హాయిగా పడుకుంటున్నాడు. కైటపుడు లేవన్నానే మధువు పడుకుంటున్నాడు. వాళ్ళిద్దరు కదా. ఈయన మాత్రం ఒక్కడైపోయాడు. బాగా ఆలోచించి 5,000 సంవత్సరాల తర్వాత నారాయణుడు అడిగాడు, అయ్యా నాకు కూడా ఓ రోజు విశ్రాంతిని ఇవ్వాలి కదా అంటే ఇస్తామన్నారు. ఎందుకంటే ఈయన విశ్రాంతి కోసం అసలు ఎందుకు వీళ్ళు ఓడిపోవట్లేదు అని తెలుసుకుందామని విశ్రాంతి సమయంలో తెలుసుకున్నాడు. వీళ్ళకు వరం ఉంది, ఎవరి చేత మరణం లేదు, వీళ్ళ మరణం వీళ్ళ నోటి వెంట చెప్పాలి అని తెలుసుకొని తెల్లవారి మళ్ళీ యుద్ధానికి వచ్చాడు. చిత్ర విచిత్రమని యుద్ధం చేశాడు. జగన్నాటక సూత్రధారి విష్ణువు కాబట్టి నాటకాన్ని ఆడాడు. జగన్నాటకాన్ని నవ్వించాడు, మురిపించాడు, మైమరిపించాడు, మాయలో పడేశాడు. వాళ్ళు నవ్వి నవ్వి యుద్ధం వాతావరణం పోయి ఆనంద వాతావరణంలోకి వచ్చాక నారాయణ అన్నాడు, మధుకైటపులారా నేను విష్ణువుని కదా, మీకు ఏమన్నా కావాలా అన్నారు. వాళ్ళ కోపం వచ్చేసింది. మేము గెలవబోతున్నాం, అందరూ ఓడిపోయారు, నువ్వు ఒక్కడివే. మా గణపత్రాలు లోకాలు వస్తాయి, మేము కదా దేవతలం, నీకేం కావాలో చెప్పవాలా, మమ్మల్ని అడుగుతున్నాం. అదే ఈయన వాళ్ళ నోటి వెంట తప్పించాలని మా నాటకం ఆడారు. అవునా, మీరు నిజంగా ఇస్తారా? రాక్షసులు మీరు, మీ చెవుల్లోంచి పోయి బద్ధకం ఎక్కువ వస్తుంది. అలా రాక్షస సంహారం జరిగిందమ్మా. ఆ మధుకైటపుల్ని మహావిష్ణువు వధించడం, దేవతలందరూ ఆనందపడడం, జయ జయ ద్వారాలు చేయడం, ఈ లోకాలని రక్షించబడడం మొదటి అధ్యాయంలో జరిగింది. ఆ మధువు అంటే, కైటపుడు అంటే పేర్లు గుర్తుపెట్టుకోమన్నాను. మధువు అంటే తేనె అమ్మ, కీటకపు అంటే తేనెనిచ్చే పురుగమ్మ. తేనె ఎలా ఉంటుందమ్మా? హనీ ఎలా ఉంటుంది? హనీనిచ్చే పురుగు కరిస్తే ఎలా ఉంటుంది కదా. మన చుట్టూ ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారండి, తేనెలాగా మాట్లాడతారు. మామూలుగా కత్తుల్ని లేకుండా చేస్తుందట. నమ్మించి మోసం చేయకుండా, నమ్మక ద్రోహం జరగకుండా, తలవంపులు రాకుండా చూస్తుందట. మొదటి అధ్యాయం చెప్పాను. ఇంకో 2 అధ్యాయాలు అయ్యాక 2, 3 అధ్యాయాలు చెప్తాను. చాముండేశ్వరి మాతాకి మొక్కలు వేయండి. సర్వభూతేషు విష్ణుమాయేతి శక్తితా నమస్తే స్వాహా నమస్తే నమస్వాహ నమస్తే నమో నమస్వాహ వాదేవి సర్వభూతేషు చేతనేత్యభిధీయతే నమస్తే స్వాహా నమస్తే నమస్వాహ నమస్తే నమో నమస్వాహ వాదేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థితా నమస్తే స్వాహా నమస్తే నమస్వాహ నమస్తే నమో నమస్వాహ యాదేవి సర్వభూతేషు ఛాయారూపేణ సంస్థితా నమస్తే స్వాహా నమస్తే నమస్వాహ నమస్తే నమో నమస్వాహ యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తే స్వాహా
నమస్తే నమస్వాహ నమస్తే నమో నమస్వాహ या देवी सर्वभूतेषु तृष्णारूपेण संस्थिता नमस्ते नमस्वाह नमस्ते नमो नमस्वाह या रूपेण संस्थिता नमस्ते स्वाहा नमस्ते नमस्वाह नमस्ते नमो नमस्वाह देवी सर्वभूतेषु तुष्टिरूपेण संस्थिता నన్ను చూసుకొని తిరగండి స్వామి. అమ్మగారిని నాన్నగారిని తలుచుకొని వాళ్ళకి దండం పెట్టి చేయండి. అమ్మవారు ఈ రూపాలలో ఉందట మన చుట్టూ. మన తల్లిదండ్రుల రూపంలో కూడా అమ్మవారే ఉందట. మనం చేసే శుద్ధా రూపంలో, మనకు వచ్చే నిద్రా రూపంలో, దయా రూపంలో, శ్రద్ధ రూపంలో, ఇంట్లో కావలసిన ప్రశాంతత శాంతి రూపంలో అమ్మవారే ఉందట. ఒక చిన్న చంటి బిడ్డ వెనక 24/7 తల్లి ఎలాగైతే అబ్జర్వేషన్లో ఉంటుందో చంటి బిడ్డ మీదే ఉంటుంది. నిద్రపోయినా కూడా వాడు లేచాడా ఏంటి, ఆ పాప లేచిందా ఏంటి అని మగత నిద్రలోనే ఉంటారు. మీరు వంట చేస్తూ కూడా ఇలా చూస్తుంటారు. తొట్టెల వైపు బోర్ల పడ్డాడా, అటు తిరిగాడా, ఇటు తిరిగాడా. తల్లి ఆ పెద్దవాడు అయ్యేదాకా మీకు పూర్తి నిద్రపోరు. नमस्ते नमस्वाह नमस्ते नमो नमस्वाह सर्वभूतेषु भ्रांति रूपेण संस्थिता नमस्ते नमस्वाह नमस्ते नमो नमस्वाह इंद्रियाणां अधिष्ठात्री भूतानां चाखिलेशया तस्य व्याप्तिदेवे नमो नमस्वाह चिद्रूपेण याकृष्णां एतं व्याप्य स्थिता जगतो नमस्ते नमस्वाह नमस्ते नमो नमस्वाह तदात्रैः पूर्वभीष्टदोश्रया तदात्रेन्द्रे धनेश्वेविदा शुभान् मित्राणि पञ्चजामः स्वाहा लक्ष्मी बीजाधिष्ठात्रिये महालक्ष्मी देव्ये मादे फल प्रत्याम्नाय फल కూర్చోవాలి. గుమ్మడికాయ ముక్కలు వేయండి. ఋషివాచ స్వాహ తేనాజ్ఞపస్తతః శీఘ్రం సుగంధ పరిమళ ద్రవ్య సహిత నారికేళ సకల ఫల శతాక్షై ధూమ్రాక్షి దేవ్యే నారికేళ ఫల మహా हर हर महादेव हर जय दुर्गे जय दुर्गे जय दुर्गे जय दुर्गे हर दुर्गे हर दुर्गे शिव दुर्गे जय दुर्गे जय दुर्गे కోరలు అవి తెలిసేవి ఇప్పుడు తెలియదండి. మనలాగే ఉంటారు, అమాయకంగా మంచి మొహం వేసుకుని తిరుగుతుంటారు. అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. అప్పుడు కూడా వాళ్ళ అమ్మవారితో చేయొచ్చు కదా అని వాహనం ఏం చేసింది, ఏనుగు కాళ్ళతో తొక్కుతున్నాడు సింహాన్ని, మెడకి తొండ వేసి చుట్టి ఉరేసేసాడు.
ఊపిరి ఆడనివ్వట్ల, నేలకు పైకెత్తి భయపడిపోతోంది, బాధ పెరిగిపోతోంది సింహానికి. పక్కనే ఉంది అమ్మవారు, ఇలా పిలవచ్చు కానీ పిలవట్ల, డిస్టర్బ్ చేయట్లా. మన సర్వం జగదంబార్పణమస్తు సాంగాయై స్వాహనాయై సశక్తిగాయై నాగవల్లి దళద్వయయుధా కుంకుమాక్షద ఫల పుష్పైరభ్యర్చితం సభృతా సవస్త్రా అష్టమాత్రక సహితాయై రక్తాక్షీదేవ్యై యక్షగండ మహాహృదయ जय बोलो चामुंडेश्वरी माता की जय दुर्गे अंदरू चप्पाले हर दुर्गे हर दुर्गे हर दुर्गे हर दुर्गे शिव दुर्गे शिव दुर्गे शिव शिव दुर्गे शिव दुर्गे जय दुर्गे जय दुर्गे जय 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 दुर्गे हर जय जय हे भक्तवत्सले लोक पावनी जगज्जननी माता श्री माता चामुंडेश्वरी माता की అమ్మ 9వ అధ్యాయము సకల సంపదలు ఐశ్వర్యము ఆభరణాలు వ్యాపార వృద్ధి ఎప్పుడు కొన్ని తరాల పాటు ధనం ఉండేంత ఆస్తులు ఉండేంత ఆస్తిపాస్తులన్నీ వచ్చేంత యోగం ఇచ్చేటువంటి అధ్యాయం. నవదుర్గాయై నమః అంటూ చేస్తూ ఉండండి. 9వ అధ్యాయం జరుగుతోంది. సమస్త स्वाहा कुमारिकाय मुक्कल वेयंडी यक्षगंड गोष्मांड गंड वाग्भवबीजाधिष्ठात्रिये महाकाली देवे महाहुलिंगमर्पयामि नमः स्वाहा కూర్చోవాలి కూర్చోబెట్టాలి. జయ బలో చాముండేశ్వరి మాతా కీ జగదంబా విశ్వపాలిని మాతా కీ మాతులంగ ఫలం సింహవాహనాయై త్రిశూలపాశధారిణ్యై మాతులంగ ఫల ప్రత్యామ్నాయ ఫల మహాభులింగమర్పయామి నమః जय बोलो चामुंडेश्वरी माता की जगदम्बा विश्वपालिनी माता की हर हर नमः पार्वती पतये हर हर महादेव जय दुर्गे जय दुर्गे जय दुर्गे हर दुर्गे हर दुर्गे हर दुर्गे हर दुर्गे शिव दुर्गे शिव दुर्गे शिव दुर्गे शिव दुर्गे जय दुर्गे जय दुर्गे जय 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 दुर्गे हर दुर्गे हर दुर्गे हर 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 दुर्गे शिव दुर्गे शिव दुर्गे शिव 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 दुर्गे जय जय हे जगदम्बिके भक्तवत्सले परात्मने पाहि माता पाहि
అందరికీ మిరియాలు ఇస్తారమ్మా. ఎడమ చేతిలో ఉండాలి మిరియాలు, కుడి చేతితో యజ్ఞం కొనసాగుతూనే ఉండాలి. ఇది 11వ అధ్యాయం. ఇది కాక 2 ఉన్నాయి, అవి చిన్నవే. అయిపోతుంది అన్నారు కానీ పోతూనే ఉందండి అంటే మన అందరూ చేసిన స్తోత్రం అది నా జ్వాల చేయాలరా. పొగలు వస్తున్నాయి, మీకు రావట్లేదు అయింది. చూడు, నా వైపు చూడొద్దు. సామవేదంతో సమానం. ఇప్పుడు చేసే 11వ అధ్యాయం మొత్తం అథర్వణ వేదంతో సమానం. ఎందుకు చెప్తున్నాను, మీకు అర్థం కావట్లేదేమో. ఒక్క చండీ హోమం చేస్తే మీరు ఏం చేస్తున్నట్టు తెలుసా? 4 వేదాల హోమాలన్నీ చేస్తున్నారు. నిజంగా 4 వేదాలు చేద్దామా అని అంటే తక్కువలో తక్కువ, చాలా తక్కువ ఖర్చు పెడుతూ చేస్తే 45 కోట్లు 46 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. దాదాపు 3 నెలల టైం ఇవ్వాలి. ఇప్పుడు చూడండి 40 కోట్లు మిగిలించాను. అసలు ఒకరు మెచ్చుకోవట్లేదు, బంగారు తల్లి అనట్లేదు. సమయం అన్ని రోజులు అక్కర్లేదు. చూడండి ఎంతసేపట్లో 4 వేదాలతో మీకు హోమం చేయించారు. నేను కాదు, నా వెనకాల ఓ శక్తి ఉంది. అది మీరే, మీ రూపంలో ఉన్న అమ్మాయి. అమ్మవారి అనుగ్రహంతో చండీ హోమం చేయనివ్వదు. కూర్చున్నాక మధ్యలో కూడా ఆపేసి పంపించిన వాళ్ళు. మిలిటరీ ఆయన ఒక ఇంట్లో చేసాం మేమంతా. చేస్తే ఆయనకి ఇలాగ ముందు రోజు చెప్పారు, రేపు జాగ్రత్త అండి, ఫోన్ జాగ్రత్త అని చెప్తే, నేను మిలిటరీ అండి, ఎంతసేపు అయినా కూర్చుంటా, నేను ఎలాగైనా ఎంతసేపు అయినా మాట్లాడకుండా. వాళ్ళు అల్లుడే చెప్తూనే ఉన్నాడు, మామయ్య అంటున్నాడు. తెల్లవారి హోమం స్టార్ట్ చేశా. హోమం జరుగుతోంది. అస్సలు మాట్లాడొద్దండి, లేవద్దండి అన్నారు. ఆ హోమం వేడికి వాళ్ళ ఇంట్లో ట్యూబ్లైట్ ఫ్రేమ్ ఉందండి. అది కరిగిందో వేడికి ఏమైందో జారి ఆ మిలిటరీ ఆయన మీద పడింది. పడ్డం ఆ యొక్క ఇక్కడంతా బట్టతలు ఉంది ఆయనకి. ఆ ట్యూబ్లైట్ పడి కట్ అయిపోయి రక్తం కారుతుంది. ఎవరికి పడింది? అల్లుడి మీద పడింది. అల్లుడు అసలు అబ్బా అనట్లా, ఏడవట్ల, నిశ్శబ్దంగా ఉన్నాడు, లేవట్లా. ఈ మామగారు ఎప్పుడో లేచాడు, అరుస్తున్నాడు, అయ్యో అది ఇదే అని. కొద్దిసేపటికి అర్థమై సైలెంట్ అయిపోయాడు. నేను ఒక్కడనే హోమం చేసినట్టు లేకపోయా, మధ్యలో లేచిపోతే మాట్లాడేస్తే ఏమేమో చేసేస్తే. అల్లుడు మొత్తం నేను చెప్పాడు కదా మామయ్య, ఏమైనా జరగచ్చు అన్నాడు కదా, ఎందుకు నిన్న ఏదో చెప్పావు కదా ఆయనకి, నేను మిలిటరీ అన్నావు కదా, ఏదన్నా కష్టం అవుతుంది. ఇంకొక ఇంట్లోనమ్మా డిప్యూటీ కలెక్టర్ ఉండింది. నాతో ప్రతి సంవత్సరం 2 సార్లు చండీ హోమం చేయించుకుంటుంది ఆవిడ. డబ్బులన్నీ పెడుతుంది. ఇప్పటికీ వాళ్ళు మామూలుగా చేస్తే మీకు అందరికీ పొద్దున మా కిషన్లాలో ఎవరో చెప్తున్నారు, చాలా ఖర్చుతో కూడుకుందని కూడా. మామూలుగా మీరు ఇంట్లో చేస్తే తక్కువలో తక్కువ 1,20,000 1,30,000 ఖర్చు అవుతుంది. చండీ హోమం విడిగా మీరు చేసుకోవాలి. ఇక్కడ దేవాలయం తరఫున అన్ని ఏర్పాట్లు చేసి, శ్రమ చేసి, హోమగుండం కట్టి, కూర్చొని తినండి అన్నట్టుగా ఏర్పాటు చేసి, మీ దగ్గరికి అన్నీ తెచ్చి, మజ్జిగలు తెచ్చి, నీళ్లు తెచ్చి, బెల్లమన్నం వండిచ్చేసి, మళ్ళీ లేవగానే వంట చేయాలి. వచ్చిన వాళ్ళు ఏంటని లేకుండా. ఇంకా నేను ఖర్చు ఇదే చెప్తున్నా, ఇంట్లో చేయాలంటే ఇల్లు శుద్ధి చేయాలి. మీరు మనస్సంతా ఇక్కడే పెట్టచ్చు. లేవగానే అక్కడ రెడీగా ఉంటుంది. మీరు లేచి మళ్ళీ మేమే వంట చేయాలనేది లేకుండా ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా మన అయ్యప్ప స్వామి దేవాలయ సభ్యులకి, ట్రస్ట్ సభ్యులకి, దాతలకి గట్టిగా చప్పట్లు కొడుతూ ధన్యవాదాలు చెప్పాలి. దీనికి శ్రమ చేస్తున్న కార్యకర్త గట్టిగా కొట్టట్లేదు ఎందుకో. అరే నా దగ్గర ఏం లేవు, నేను కొడతా. మర్చిపోయానండి నేను. ఓకే, ఈ నారాయణి స్తోత్రం చేయడం వల్ల అధర్వణ వేదం మొత్తం 4 వేదాలు చేసినంత, 33 కోట్ల దేవతల హోమం చేసినంత, అసలు చండీ హోమాన్ని పారామీటర్ పెట్టి దీన్ని మించిన హోమం ఏది లేదు. నెంబర్ 1 ఇదే. ఇంకా దీని తర్వాతనే కోట్ల యజ్ఞాలు. అందుకనే దానికి అన్ని పరీక్షలు, అన్ని రూల్స్, అన్ని వస్తువులు, అంత శ్రమ, అంత పెద్దది. అది జరుగుతుందమ్మా. చివరికి వచ్చేసా నారాయణ నమోస్తుతే అని వేయండి. నారాయణాయ నమః అనుకోండి. చివరిగా విష్ణు శరణ్యేత్రయంబికే గౌరీ నారాయణ నమోస్తుతే స్వాహ. గుణాశ్రయే గుణమయే నారాయణ నమోస్తుతే స్వాహ. సర్వస్యార్తి హరే దేవి నారాయణ నమోస్తుతే స్వాహ. కౌశాంబహాక్షరికే దేవి నారాయణ నమోస్తుతే స్వాహ. మాహేశ్వరేశ్వర నారాయణ నమోస్తుతే స్వాహ.
రోగాలు పోతాయి, వ్యాధులు పోతాయి, ఆయుష్ పెరుగుతుంది, మళ్ళీ అనగానే వస్తుంది, ఆరోగ్యం కలుగుతుంది, అనుకున్న పనులన్నీ కలుగుతాయి, నెరవేరుతాయి. అమ్మవారి రక్ష మీ మీద, మీ కుటుంబం మీద, మీ వ్యాపారం మీద, పిల్లల మీద ఉంటుంది. అందరూ చెప్పండి ఓం రోగాన్, గట్టిగానండి రోగాన్ అశేషాన్ అభిహంసి తుష్టాన్ రుష్టాన్ కామాన్ సకలాన్ అభీష్టాన్ త్వాం ఆశ్రితానాం అభివన్నరానాం త్వాం ఆశ్రితా ఆశ్రయతా ప్రయాంతి వేయండి స్వాహ. చాముండేశ్వరి మాతాకి. అందరూ పట్టుకోండి. అమ్మా తెల్లవారందరికీ వచ్చాయా? అక్కడ వెనకాలందరికీ వచ్చాయా? రానియండి రానియండి. ఋతికులు తెల్లవారు పంచండి తొందరగా. అమ్మ మీకు ఒక విశేషం ఉందమ్మా. ఇక్కడ 13 సంవత్సరాల నుంచి చండీ హోమం జరుగుతున్న పీఠం నుంచి అమ్మవారు రావడం, అన్ని చోట్లకి తీసుకెళ్ళడం. ఒక్కోసారి ఆమె చిట్టీలు వేస్తాం, అక్కడ చిన్న పాపతో తీస్తా, వెళ్దాము అంటే తీసుకొస్తా, వెంట వద్దు అంటే ఉంచేస్తా. నా నిర్ణయం ఉండదు. అమ్మవారి ఇక్కడి దాకా రావడమే కాదు, అమ్మవారికి ఒక అద్భుతమైన చీర కట్టించాం. ఆ చీర ఏ ఇంటికి చేరబోతుందో, అమ్మవారి ముందు ప్రాణప్రతిష్ఠ కలశం ఎవరింటికి చేరబోతుందో, ఇంత అద్భుతమైన చండీ హోమం యొక్క స్థితి రెండు కలిసి వస్తుందమ్మా. అమ్మవారి కలశము, చీర, జాకెట్టు ముఖ, పైన మకరతోరణం మీద వేసిన జాకెట్టు ముఖ, అమ్మవారి మెడలో ఉన్న దండ, వాళ్ళ మెడలో నిమ్మకాయల దండ, వాళ్ళ గుమ్మానికి కాళ్ళకు కట్టుకోవడానికి అన్ని చేయడానికి ఇప్పుడు వాడతారు. ఆ 13వ అధ్యాయం అయ్యాక వారికి ఇక్కడే అమ్మవారి చేతికి ఉంటేనే వారి చేతికి అప్పచెప్తాం. అమ్మవారి యొక్క చండీ హోమం చీరండి, అది అందరూ అవకాశం. ఆ శబ్దం మీరండి బాగానే ఉన్నాయి, మొత్తం భస్మం అయిపోతుంది. ఒక్కోసారి శబ్దం రాదు, ఏమి ఇబ్బంది లేకుండా అది ఇబ్బంది బాగా వస్తుంది. కాబట్టి మీడియాగానే వచ్చింది. ఇక మీరు భగవద్భక్తిలో ఉన్నారని తక్కువే ఉన్నట్టుంది, ఒకసారి చాలా వస్తుంది. బాగానే ఉంది. నమస్కారం చేసుకోండి. చివరికి వచ్చేసామమ్మా. సర్వబాధ అమ్మ నారాయణ వాడుతూ చేయండి. సర్వబాధ ప్రజలందరూ సాంగేశ్వరి మాత్రం
హర దుర్గే హర దుర్గే హర దుర్గే హర దుర్గే శివ దుర్గే శివ దుర్గే శివ దుర్గే శివ దుర్గే జయ దుర్గే జయ దుర్గే జయ 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 దుర్గే హర దుర్గే హర దుర్గే హర హర దుర్గే శివ దుర్గే శివ దుర్గే శివ 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 దుర్గే జయ జయ హే జగదంబికే భక్తవత్సలే అంబా పాహి జగదంబా దానికి ఇబ్బంది లేదు. అందుకనే ఏ దానం చేసినా వెదురు గుట్టలు పెట్టి చేయమన్నారు. అమ్మవారికి ఇచ్చేటప్పుడు ఏమో మన చేతులు మంచిగా మంగళం ఇక్కడ ఇక్కడ ఏదేదో చేస్తుంటాం, ఇలా ఇలా తింటుంటాం. అంటే వెదురు దాంట్లో పెట్టి చాటులో పెట్టి శివుడు బ్రాహ్మణ వివాహంలో ఉంటుందమ్మా. పెళ్లి కాగానే పెళ్లి కూతురుతో పెళ్లి కూతురుతో అందరికి వాయినాలు ఇస్తున్నారు. మా దాంట్లో ఉద్యోగులందరికీ ఇస్తారు. పసుపు కుక్కలు అన్ని పెట్టి పూసి వాయినాల ఏమంటారు అన్ని మా పెళ్లిలోనే ఉంటుంది. పెళ్లి అయిపోయి అందరూ వెళ్ళగానే హోమాలు ఈ వాయినాలు అన్నీ ఉంటాయి. సౌభాగ్యంగా ఇచ్చేది ఇవ్వచ్చు. అట్లా అమ్మవారికి అలాగే పంపించాం. మన చేతులు తగలకుండా చాటతోనే ఇచ్చేసాం. ఆవిడ పసుపు కుంకుమలు అన్నీ ఉన్నాయి, చీర అన్ని వెళ్ళి ప్రతిదీ ఆవిడ మంచి మంచివి చెప్పచ్చు కదా అంటే అన్ని గడ్డగడతాయి. కాటన్వి వేస్తే బూడిద అవుతాయని పెట్టామమ్మా. ఎప్పుడైనా సరే హోమంలో హృతమైపోవాలి, అక్కడ ఉండిపోవాలి. హృతం అంటే భస్మం అయిపోతేనే వెళ్ళినట్టు. అందుకని వేస్తాం. చివరి ఆహుతి నమస్కారం చేసుకోండి. కృష్ణుని కూడా ఇలాంటి చాటులోనే పెట్టారు, అందుకు వేస్తున్నా. చెప్తా చెప్తా సాగాలి శాంతమూర్తి మహాత్రిపుర సుందరి దేవి కదలే ఫల మహా ప్రతిరోజు మా 365 days నాభి నుంచి లాగి చెప్పడం కూడా నా రోజు ఉండదు. ఖచ్చితంగా అది భాగ్యంగా భావిస్తారు తప్ప అప్పుడు రోజు పనాన్ని కూడా భావించను. అది ఎలాగైనా ఉండదు చేయడం. కోటి పోతామైనా బయటైనా ఎక్కడైనా సేమ్ వరకు. ఎందుకంటే చేతులారంగా శివుని పూజించమని నోరు నవ్వంగా ఉంటారు. గట్టిగా చెప్తారు మన వాళ్ళు. చాముండేశ్వరి మాతాకి వింటూ ఉన్న భక్తులందరికీ జయ దుర్గే జయ దుర్గే. చాముండేశ్వరి మాతాకి శరపదభ్రష్టం మాత్రాహీనం చైర్భవేత్ తత్సర్వం యథాం దేవనారాయణ నమోస్తుతే కాయేన వాచా మనసేంద్రియర్వా బుద్ధ్యాత్మా వా స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయ సమర్పయామి. సహస్రాణి క్రియతే హరిషమయా దాసోయి మామత్తా క్షమస్త పరమేశ్వర అపరాధాన్ క్షమస్వ కరచరణ కృతం వా కాయజం కర్మజం వా శ్రవణం వా మానసం వా అపరాధం విహితమవిహితం వా సర్వమేతత్ క్షమస్వ. జయ గణాధే శ్రీ మహాదేవ శంభో. ఎప్పుడు వేసుకోండి. సర్వాపరాధాన్ క్షమస్వ. అమ్మా మేము పిల్లలు తెలుసు హోమం జరిగేటప్పుడు తప్పులు జరగచ్చు, క్షమించు. 100కి మార్గం తగ్గించకు, 100కి 100 ఇచ్చేసేయని అమ్మని అడిగితే ఇచ్చేదా. మైసూరు కూడా చేస్తుంది. అన్నీ అయిపోయి ఒకటి మిగులుతున్నాడు తిందామని డబ్బాలో పెట్టుకుంటుంది. పిల్లలు అట్లా అట్లా ఆడుకోవచ్చు. అమ్మాయి ఆడ మైసూరు పాటలు ఉన్నాయా అంటే తన కోసం పెట్టుకున్న లేవని చెప్తుందా, తీసి తనదైనా సరే ఇచ్చేస్తుందా. అది అమ్మ. అమ్మాయి చేసి తిన్నా ఇంకోటి తినేసి కావాలా మళ్ళీ చేస్తాను. అది అది అమ్మ. మా అమ్మ అంతా ఇస్తుంది తల్లి. అంతా మిమ్మల్ని రూల్స్ పెట్టి చేస్తేనే
ఇంతన్నా చేశారు. ఇంతన్నా కాదు, నిజంగా దేవరకొండ మీ దంపతులందరికీ నేనైతే 1,00,000 మార్కులు ఇస్తాను. ఇంత సిస్టమేటిక్ ఎక్కడ లేదు. నాకు మహానందంగా ఉంది. మీరు నేను చేయించేటప్పటికే మీకు అర్థం కావాలి, ఇంకా చెప్తున్నాడు అంటే మేము కరెక్ట్గా ఉన్నాము. స్కిప్ చేసేస్తాము, హోమ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. కానీ మీరు మర్చిపోయారో గుర్తున్నారో అడగాలి. కథ మొత్తం ఎండింగ్ అయిపోయిందా, ఇక్కడ అయిపోయిందా, మధ్యలో ఆగిందా? ఫస్ట్ వాళ్ళకి ఎన్ని చేయలేదు. ఫస్ట్ ముగ్గురు ఏంటి, వాళ్ళు ఏమైంది అసలు వింటున్నారు కదా, వాళ్ళు ఏం చేస్తారు? మీరే వాళ్ళ ముగ్గురు